ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామంటే జనరల్‌గా అందులో ఏ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తున్నారు, వాటి వల్ల మనకి ఎంతవరకు బెనిఫిట్స్ ఉన్నాయి అనే డౌట్ అందరికీ ఉంటుందండి. ఎక్కువ మెంబర్స్ అడగడం వలన మేము ఒక పాంప్లెట్స్ లాగా కొన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఇది మా ప్రోడక్ట్‌తో పాటు తెలియని వాళ్ళకి, ఇంకా తీసుకునే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, మాకు ఇది జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఒక 200 వరకు ప్రింట్ చేయించామండి. సో, మేము ప్రిపేర్ చేస్తున్న ఈ ప్రోడక్ట్‌కి పర్ఫెక్ట్ హెల్త్ అనే నేమ్ చూస్ చేసుకున్నాము. అది 100% మనకి వెజిటేరియన్ ప్రోటీన్, ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ బేస్ చేసుకొని తయారు చేయడం అనేది జరుగుతుంది. అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది ట్యాగ్‌లైన్ అండి. ఇందులో మేము యూజ్ చేస్తున్న 39 ఇంగ్రీడియెంట్స్ కూడా ఇందులో ప్రింట్ చేయడం జరిగింది. ఇంకా మీరు కింద చూసినట్లయితే ఫర్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ వీ ఆల్సో యాడ్ అన్నామండి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్. ఇక్కడ మేము వీట్‌ని, పర్ల్ మిల్లెట్, బాజ్రా ఈ మూడిటిని రీప్లేస్ చేస్తూ వీటిని యాడ్ చేస్తున్నామండి. అవి ఏంటంటే బక్‌వీట్, బ్రెజిల్ నట్స్, హ్యాజెల్ నట్స్, పైన్ అండ్ మెకడమియా నట్స్ అలాంగ్ విత్ దీస్ అనమాట. ఎందుకు అవి యాడ్ చేస్తున్నాము అంటే అందులో సెలీనియం అనే కంటెంట్ రిచ్‌గా ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఎలాంటి హరీ బరీ టెన్షన్స్, ఇంకా బ్లడ్ ప్రెషర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పాలి. వాటన్నిటిని కూడా అది బ్యాలెన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో దీని బ్యాక్ సైడ్ చూస్తే మనము ఎంత వరకు ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనము ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది తెలుస్తుందండి. సో దాని గురించి స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ రాయడము, ఇంకా పర్ డే మనం తీసుకునే ఒక 2 స్కూప్స్ వల్ల ఉండే పర్ 100 గ్రామ్స్కి వచ్చి ఇక్కడ మనం 20 గ్రామ్సే యూస్ చేస్తామండి. ఆ 20 గ్రామ్స్లో నుంచి మనకి వచ్చే ఫుల్ ఆఫ్ క్యాలరీస్ యాక్చువల్గా ఉండాల్సిందే ఎంత, సో దీంట్లో నుంచి మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఇక్కడ పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. సో అవుట్ ఆఫ్ 100%కి ఇవన్నీ కూడా మనం పర్ డే ఇంత మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాడిన వాళ్ళు రివ్యూస్ కూడా మేము చూస్తున్నాము. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా చాలామంది కూడా చెప్పమని నేను సజెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము ఏమీ చేయలేమండి, ఒక మాట మాత్రమే చెప్పగలుగుతాం. సో దానివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అయినా ఉండొచ్చు. సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కొంతవరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ డైట్ అనేది కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయండి అంటే నేను కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పనండి. ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్స్ నుంచే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకు కావాల్సినంత ఎనర్జీ రిలీజ్ చేసుకొని మిగతా వేస్ట్ అంతా కూడా మనకి ఎక్సెస్ వేస్ట్ అనేది మనకి యూరిన్ ద్వారా, ఇంకా స్వెట్ ద్వారా, ఇంకా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి కదండి. సో దానివల్ల అనేది బయటకు అనేది డెఫినెట్గా వచ్చేయాలి. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ లెవెల్లో ఉన్నప్పుడు అవి ఫ్యాట్స్గా కన్వర్ట్ అవ్వడం, ఆ ఫ్యాట్స్ నుంచి ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఫామ్ అవ్వడం, దాని నుంచి మనకి డయాబెటీస్, ఇంకా థైరాయిడ్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వీటన్నిటికీ దారితీస్తుందండి. నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ టు కన్వర్ట్ ఫ్యాట్స్ అండి, ఈవెన్ దో ప్రోటీన్ ఆల్సో కన్వర్టెడ్ టు ఫ్యాట్స్ అనమాట. ప్రోటీన్ ఎప్పుడు ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతుంది అంటే అండి, చెప్పాను కదా మన వెయిట్ ఎంత ఉంటుందో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్సెస్ అంటే ఇది మేము ఇచ్చేది కొంతవరకే కాబట్టి ఆ రోజు మీరు తీసుకున్న డైట్లో మీకు కావాల్సిన సఫిషియెంట్ ప్రోటీన్ తీసుకున్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. దానికి ఎక్సెస్ ఇప్పుడు చికెన్ కనుక మనం తీసుకుంటే పర్ 100 గ్రామ్స్ వచ్చి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కంప్లీట్గా అందులోనే ఉంటుందండి, ఈవెన్ మటన్ అయినప్పటికి కూడా. సో అలాంటివి మనం ఒక 2-3 టైమ్స్ కనుక తీసుకున్నట్లయితే మోర్ దెన్ మనకు కావాల్సిన ప్రోటీన్ కంటే ఎక్కువైనప్పుడు అవి కూడా ఫ్యాట్స్గా మారుతాయి. సో ఈ ప్రోడక్ట్ తీసుకుంటూనే మంచి హెల్తీ డైట్ అనేది మీరు మెయింటైన్ చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ అండి. ప్రాపర్ స్లీప్ ఆల్సో మ్యాండేటరీ. థ్యాంక్ యూ.